అందరికీ హై ఫ్రెండ్స్, మీరైతే ఇలాంటి ఫోటోస్ అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే చూసే ఉంటారనమాట. ఇవైతే ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే బాగా అయితే ట్రెండింగ్ అవుతున్నాయన్నమాట. అయితే మీ యొక్క పేరుతో ఇలాంటి ఫోటోస్ అనేవి ఏదోలా చేసుకోవాలో మీకైతే ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియోని అయితే ఎక్కడైతే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి. అంతకంటే ముందు అయితే వీడియోకి అయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మీ ఫోన్ అయితే ప్లే స్టోర్ అయితే ఉంటుంది కదా, దాన్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్‌లో ఈ యాప్‌ని అయితే సెర్చ్ చేసి ఈ యాప్‌ని అయితే మీరైతే ఇన్‌స్టాల్ అయితే చేసుకోండి. ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేస్తే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్‌లోనే చూసుకోవచ్చు అనమాట. దానికి సంబంధించి అయితే ఫోల్డర్ అయితే ఉంటుంది. దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే చాలా రకాలుగా అయితే ఉంటాయన్నమాట. మీకైతే ఒకటైతే చేసి చూపిస్తానమాట. ఇక్కడైతే ఇదైతే ఎంచుకున్నారనమాట. ఎంచుకున్నాక ఇక్కడైతే ఉంటుందన్నమాట. ఇక్కడైతే యువర్ నేమ్ అయితే ఉంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే సాయి అయితే ఉంది కదా, దాన్ని అయితే మీరైతే అరేంజ్ చేసి ఇక్కడైతే మీకు ఇష్టం వచ్చిన నేమ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సపోజ్ ఇక్కడైతే నాని అయితే పెడతాను. తర్వాత టిక్ అయితే ఉంది, దాని మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే ఆటోమేటిక్ అయితే మారిపోతుంది అనమాట. తర్వాత ఇక్కడ ఇంతవరకు అయితే మీరైతే చేసిన తర్వాత మీరైతే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్నాక మీరైతే దాన్ని అయితే ఎంచుకోండి. ఎంచుకున్నాక అయితే మీరు దాన్ని అయితే క్రాప్ చేసుకోండి. క్రాప్ చేసుకున్నాక ఇక్కడైతే వాటర్ మార్క్ అయితే ఉంది కదా, దాన్ని అయితే మీరైతే అరేంజ్ చేసేయండి. అరేంజ్ చేసుకుంటే మీకైతే ఆ వాటర్ మార్క్ అనేది మీకైతే పడదనమాట. పడకుండా అయితే మీకైతే ఇదైతే మంచిగా అయితే ట్రిక్ అయితే యూజ్ అవుతుందన్నమాట. తర్వాత ట్రిక్ అయితే దాని మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ అయితే సేవ్ చేయండి. సేవ్ చేశారంటే మీకైతే ఆ ఫోటో అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట. ఒకవేళ మీరు ఇక్కడైతే చూసుకున్నట్టయితే ఇక్కడైతే ఫేస్ అయితే ఉందో ప్లస్ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడైతే మీకు గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయిన తర్వాత మీరైతే ఇక్కడైతే ఏదైనా ఫోటో అయితే ఎంచుకోవచ్చు అనమాట. ఎంచుకున్నాక మీరైతే కరెక్ట్గా అయితే ఫేస్ మీద పెట్టుకోండి. తర్వాత టిక్ అయితే ఉంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినంత 100% అయితే అవ్వాలన్నమాట. వీరైతే వెయిట్ చేయండి. తర్వాత ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఫేస్కి తగినట్టు అయితే కొంచెం అయితే మారుతుందన్నమాట అక్కడ బాడీ యొక్క ఫేస్ అనేది. ఈ విధంగా అయితే వచ్చినాక మీరైతే మేక్ మీద క్లిక్ చేసి డౌన్ చేసుకున్నట్టయితే మీకైతే వాటర్ మార్క్ అయితే పైన అయితే పడుతుందన్నమాట నేమ్ మీద. అప్పుడైతే మీరైతే అరేంజ్ చేసుకోవాలన్నమాట, కష్టం అనమాట. అందుకని అయితే మీకైతే చెప్తున్నాను అనమాట. మీరైతే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్నాక వాటర్ మార్క్ అయితే వస్తుంది కదా, దాని అయితే మీరైతే అరేంజ్ చేసినట్టయితే మీకైతే ఇంకైతే మంచిగా అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడైతే చూడొచ్చు అనమాట. వాటర్ మార్క్ అనేది మీరు ఏదైతే అరేంజ్ చేస్తాను అనమాట. అరేంజ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే క్లియర్గా అయితే కనిపిస్తుంది. తర్వాత సేవ్ చేసుకున్నట్టయితే మీకు గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది అనమాట. ఇక్కడైతే చూడొచ్చు అనమాట. వాటర్ మార్క్ ఉంటే ఈ విధంగా ఉంటుంది. వాటర్ మార్క్ అరేంజ్ చేసి ఈ విధంగా అయితే క్లియర్గా అయితే ఉంటుంది. ఈ విధంగా అయితే చాలా రకాలైతే ఇక్కడైతే ఇంకా చాలా ఉంటాయి అనమాట. మీరైతే ట్రై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే ఎన్నో అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.